సిద్ధపరచునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడబడని తన హృదయములలో ఆలోచించుకునిరి. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుగెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? పక్షవాయువు గలవానితో చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మహిమోన్నతుడైన మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము నాయన. ఇంతదనక మీ సన్నిధి మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మీ దాసుని మా మధ్యలోకి నడిపించి ఆరాధన సమయంలో మీ వాక్యముల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. నా జీవితంలో ఉన్న ఆరాధన అంశాలు మా జీవితంలో ఉండడానికి మీరు చూపిన బట్టి స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించగలిగిన మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. సమయంలో తండ్రి మనలో చేయవేయటానికి ప్రభా, మీ పిల్లలంగా మరి మీ బల చుట్టూ బలివ మొక్కల వలె చేరువచ్చిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా హృదయాలతో నేరుగా సూటిగా మీరు మాట్లాడండి ప్రభా. మా జీవితాలలో ఇంకా దేనినైనా మేము విడిచిపెట్టలేకుండా ఉన్నామేమో, వాటిని విడిచిపెట్టుకొని ప్రభా, మీ సన్నిధిలో నిందారహితులంగా నిర్దోషులంగా మీరు అక్కడి కోసం ఎదురు చూస్తే ప్రజలంగా ఉండడానికి మీ ఆత్మ సహాయమును నిండుగా మెండుగా దయచేయమని వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ దాసుని మీ సులుచాట మరుగుపరచుమని యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయం
మన చర్చిలో ఈ పిల్ల చిన్న సైతాన్, వెళ్ళి వెనక కూర్చో. ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు, దీన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదే. ఈసారి నువ్వు మాట్లాడడం చూసావంటే బయటికి పంపించేస్తాను. గేటు దగ్గర పెట్టి తాడుతో కట్టమని చెప్తాను నేను. ఇక్కడ ఈ వాక్య భాగంలో అద్భుతమైన విషయాన్ని ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ విషయం అంటే, పక్షవాయువు గల వ్యక్తి ఒకడున్నాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు. బహుశా అతనికి విశ్వాసం ఉండొచ్చు. పిల్లలు మీరందరూ రెఫరెన్స్లు రాయాలి, నేను అడుగుతాను రెఫరెన్స్లు. పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ పక్షవాతముతో బాధపడే ఈ వ్యక్తి ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు నేను వెళితే నేను స్వస్థపరచబడతాను అనే ఒక నమ్మిక, ఒక విశ్వాసం తన హృదయంలో ఉంటే ఉండొచ్చు. అయితే ఇతన్ని కొంతమంది మోసుకొచ్చారంట. ఎంతమంది మోసుకొచ్చారు? 4. లోకంలో ఒక సామెత ఉంది, కనీసం 4 స్నేహితులన్నా ఉండాలంట. ఎందుకు 4 స్నేహితులు? నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు పాడమోయటానికి 4 స్నేహితులు ఉండాలట. అయితే దేవునికి స్తోత్రాలు. ఈ పక్షవాయువు గలవాని పేరేమిటో మనకు తెలియదు, కానీ వానికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 4 స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు వీళ్ళు? ఈ లోకంలో అనేక సార్లు మన పిల్లలను మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్లకు చెడు స్నేహితులు ఉన్నారనుకోండి, ఏమి నేర్పిస్తారు? చెడ్డ విషయాలు నేర్పిస్తారు. మన లిటిల్ ఏంజల్ హోమ్లో పెరిగిన పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళు. అయితే విచారించదగిన విషయం ఏంటంటే, వాళ్లకు చెడ్డ స్నేహితులు ఉన్నారు. చెడ్డ స్నేహితులు ఏం చేస్తారు? మనం అందరం కూర్చొని కలిసి చదువుకుందాం రండ్రా అంటారు కదా, అమ్మ నాన్న మాట విందాం అంటారు కదా. ఇరా ధనరాజు, మీ ఫ్రెండ్ పేరేంటి? హేమంత్ ఏమంటారు చెడ్డ స్నేహితులు? మంచి బుద్ధులు కలిగి ఉన్నవారా అమ్మా నాన్న మాట? చెడ్డ స్నేహితులు ఏమంటారు? సినిమాకి వెళ్దాం రారా. ఉన్నారా మీకు చెడ్డ స్నేహితులు? వదినా సినిమాకి వెళ్తున్నా, వస్తావా? సినిమాకి రావాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఏంటి వదినా, నేను నిన్ను సినిమాకి రమ్మంటే నువ్వు డబ్బులు లేవంటావా? ఏ ఆ మాత్రం నీ టికెట్ నేను కొనలేనని నువ్వు అనుకుంటున్నావా? అనలేదా? వేసే నమ్మకం ఉంది అన్నాం. ఒకళ్ళని కాదు, ఒక 10 మందిని కట్టగట్టుకొని వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళకి టీలు దాపి, వాళ్ళ కాపీలు దాపి, వాళ్ళు మళ్ళీ రిక్షా వేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి, చెడ్డ స్నేహితులు. ఒకసారి ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది. సెకండ్ షో సినిమాకి వెళ్ళి స్నేహితులతో కబుర్లాడి అరగంట ఆలస్యంగా వచ్చినా కూడా వాళ్ళ ఆయన ఏమనేవాడు కాదట. సినిమాకి వెళ్ళి వచ్చావా, రా పడుకో అనేవాడట. అలాంటి ఆమె ప్రభువు నమ్ముకుంది. ప్రభువు నమ్ముకొని శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళి కొంచెం లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అని చెప్పి కొట్టేవాడంట. సరే, ఇక్కడ ఈ పక్షవాతంతో బాధపడే ఈ రోగికి ఆ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ హీ హ్యాస్ 4 వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్.
దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి సంపాదించుకోవాలంటే, చెడ్డ వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంటే, వీడు మంచివాడు కాదు అని తెలిస్తే అలాంటి వ్యక్తిని మన జీవితాల్లో ఉండనీయకూడదు. మన పాస్టర్ గారు నాతో ఉన్నాడు. ఆయన ఇంకొక ఆయన్ని వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆ పిలిచిన ఆయన ఎలాంటి వాడంటే, కొంచెం మందేస్తాడు అనుకోండి, చాలా చక్కగా వాక్యం చెప్తాడు. పాపం వాళ్ళ ఓనర్కి, నేను పాస్టర్గా ఉంటూ ఇంకో చోట డ్రైవర్గా హెల్ప్ చేస్తాడు. వాళ్ళ ఓనర్కి కొంచెం మతి స్థిమితం లేని పరిస్థితి వచ్చింది. మాట్లాడతాడు, బాగానే మాట్లాడతాడు, చూడడానికి బాగానే ఉంటాడు, కానీ ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. మైండ్ పోయిందన్నమాట. ఎందుకయ్యా మైండ్ పోయిందంటే 24 గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడంట ఆయన. మైండ్ పోయింది. ఇప్పుడు ఈ యవనస్తుడైన ఈ పాస్టర్ గారు డ్రైవర్గా ఉన్నవారు ఆ ఇంటికి ఆశీర్వాదంగా ఉండాలన్నా శాపంగా ఉండాలన్నా? వీడికి దొరికిందే సందని చెప్పి వాళ్ళు సైతాన్ దూరి సైతాన్. నేను ఈ పాస్టర్ గారితో అన్నది ఏంటంటే, వాడి క్యారెక్టర్ నీకు తెలుసు, వాడి సాక్ష్యం నీకు తెలుసు. అలాంటి వ్యక్తిని వాక్యం చెప్పడానికి ఎలా పిలిపించావు నువ్వు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు దొంగలను చూచినప్పుడు వారితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఎట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనినై ఉంటేనే, అందుకు నేను కేవలము నీ వంట వాడిని అనుకుంటుంది. అయితే ఈ సంగతులన్నీ నీ ఎదుట ఉంచి నీకు తీర్పు తీరుస్తాను. ఎక్కడున్నాయి ఆ మాటలు? 51వ కీర్తన 51, 55. దేవుని బిడ్డలారా, దొంగలతో సహవాసం ఉండకూడదు, వ్యభిచారులతో సాంగత్యం ఉండకూడదు. ఏమన్నా బిడ్డలారా, నేను మీకు ప్రేమతో చెబుతూ ఉన్నాను, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి జీవితంలో చెడ్డ విషయాలు ఉన్నాయి అంటే కేవలం అవే. వాళ్ళతో స్నేహాన్ని మీరు కలిగి ఉండమాకండి. లేదు అంకుల్, నా డియరెస్ట్ ఫ్రెండ్ అంకుల్, నేను అమ్మాయి మార్చేస్తా, అమ్మాయిని మందిరానికి తీసుకొస్తా. అమ్మాయి మందిరం రావడానికి దేవుడు ఎరుగు. నువ్వు సినిమా బాగుండుంటే దేవునికి ఇస్తూ అవుతాం. ఒక అబ్బాయి అంట ఒక అమ్మాయిని, క్యాథలిక్ చర్చిలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అన్నదంట, నువ్వు గాన మా చర్చికి వచ్చి మా మతంలోకి దిగితే, యేసుప్రభు వారు మతం అని చాలామంది అనుకుంటారు, సరే నేను నిన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను. సరే, ఈ అబ్బాయి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ క్యాథలిక్ చర్చికి చాలా క్రమంగా వెళ్తున్నాడంట. మొత్తానికి క్యాథలిక్ చర్చి బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే చివరికి క్యాథలిక్ గురువు అయిపోయాడు. క్యాథలిక్ గురువు అయిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి వీలు ఉంటుందా? సో దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేసే విషయం ఏంటంటే, లేదండి మా బాబాయ్ అండి, మా అత్తగారు అండి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి కదండి. వాళ్ళని రక్షణలోకి నడిపించడం దేవుడు ఎరుగు. వాళ్ళు చేసే పిచ్చి పనులను నువ్వు చేయకుండా ఉంటే చాలు. దేవునికి స్తోత్రాలు. మనం చదువుకున్న మార్కు సువార్త 2వ అధ్యాయంలో దిస్ గాయ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ 4 friends. వీళ్ళని గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య అంట పక్షవాతం కలిగిన వాని విశ్వాసాన్ని చూడలేదంట.
యేసయ్య ఎవరి విశ్వాసాన్ని చూశాడండి? తీసుకొచ్చారే వాళ్ళ విశ్వాసాన్ని దేవుని బిడ్డలారా, ఈ లోకానికి మేలు చేయటానికి, ఈ లోకానికి రక్షణ కలిగించడానికి, ఈ లోకానికి ఆశీర్వాదం కలిగించడానికి ప్రభువు వారు చెప్పిన పని మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ప్రభువుని గురించి మనం చెబుతూనే ఉండాలి. యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఆయన వాక్యము వ్యర్థంగా తిరిగి రాదట. నీవు గాన ప్రభువుని గురించి చెబుతూ ఉంటే ఏదో ఒక విధానంలో వారి జీవితాలలో అవి ఆశీర్వాదంగా మారతాయి. నీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు దేవుడి గురించి చెప్పలా. లేదు అంకుల్, వాళ్ళు యేసయ్యని గురించి చెబితే అఫెండ్ అవుతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యెహెజ్కేలు గ్రంథంలో, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశిస్తాడు, అయితే అతని దుర్మార్గతను గురించి నీవు చెప్పకపోతే దేవుడు అంటాడు, అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఒకసారి దైవజనులు ఆర్కే మూర్తి గారు ఏం చెప్పారంటే, రిక్షాలో వెళ్తూ ఉన్నాడంట. రిక్షాలో వెళ్తూ ఉంటే ఒక డెడ్ బాడీ ఆయనకి ఎదురుగా వస్తూ ఉందంట. వాళ్ళందరినీ చూడగానే అర్థమైపోయింది, మా వీధిలో వాళ్ళే, మా ఇంటి పక్కలో వాళ్ళే. ఒకరిని పిలిచి అడిగాడంట, ఎవరయ్యా చనిపోయిందంటే ఫలాని మనిషి. ఆ మనిషి ఆర్కే మూర్తి గారి పక్క ఇంట్లోనే ఉంటాడంట. పరిశుద్ధాత్మదేవుడు ఆర్కే మూర్తి గారిని కదిలించినప్పుడు రిక్షాలోనే భయంకరంగా ఏడ్చాడంట. రిక్షావాడు కంగారు పడిపోయాడంట. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు? అరే అది చచ్చిపోయినాడు ఎవరో కాదురా, మా పక్కింటోడే కానీ నేనెన్నడూ వాడికి ప్రభువుని గురించి చెప్పలేదు, ప్రభు ప్రేమను గురించి చెప్పలేదు. ఆయన ఏడవడం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ రిక్షావాడు ఏడవడం, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆయన ఏదో మా పక్కింటోడని నేను ఏడుస్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా నేను కూడా యేసయ్య బిడ్డనే, ఆయన ప్రతిరోజు నా రిక్షా ఎక్కేవాడు కానీ యేసయ్యని గురించి. వీళ్ళిద్దరి మీద ఏముంది యెహెజ్కేలు గ్రంథం ప్రకారం? ఆ మనుషుని రక్తాపరాధం. నువ్వు దుర్మార్గునికి నువ్వు మరణిస్తావని చెప్పావు, అయినా వాడు వెళ్ళా, నీ మీద ఆ రక్తాపరాధం ఉండదు. దేవుని బిడ్డలారా, నేనేదో మీరు పనిగట్టుకొని అంటే మా నాన్నగారు ఎవడన్నా మా ఇంటికి వచ్చాడంటే వాడిని కూర్చోబెట్టి 10 నిమిషాలు సువార్త చెప్పని వదిలిపెట్టేవాడు. అందుకని మా ఫ్రెండ్స్, అరే మీ నాన్న ఉన్నాడా అని అడిగేవాడు. ఏమిరా మా నాన్న ఉంటే అమ్మో మీ నాన్న ఉంటే బుర్ర తింటాడరా బాబు. అలాగా జనాలను భయపెట్టే వాళ్ళగా ఉండాలని నేను మీకు చెప్పడం లేదు, కానీ నేను మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే, మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు, మీ బంధువులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు అని నీకు చెప్పారనుకో, ఆ సమయంలో అదేదో అంటారు కదా, కీలెదిగి వాత పెట్టడం అని. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చే ప్రభువుని గురించి చెప్పండి, వాళ్ళ బాధలు తీర్చే ప్రభువుని గురించి చెప్పండి. వారికి ఆత్మరక్షణ ప్రసాదించి వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని పరిహరించి ఈ జీవితకాలం అంతటిలో శాంతి, సంతోషం, ప్రేమ, దయ, క్షమాపణ, ఆనందంతో సంతోషంతో జీవించే ప్రభువుని గురించి చెప్పండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ప్రభువుని గురించి చెప్పండి. కనుక మనం చదువుకున్న ఈ బైబిల్ పాఠంలో అద్భుతమైన విషయాలు 2. ఏమిటి అద్భుతమైన విషయాలంటే మొట్టమొదటిది ఈ పక్షవాయువు గలవానికి 4 మంచి స్నేహితులు ఉండడం. దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉండండి.
దేవుని బిడ్డలను మీ స్నేహితులుగా కలిగి రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువారు అతను చూసి ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడవలెను. దేవుని బిడ్డలారా, మనది చిన్న సంఘమే కావచ్చు. దేవుని సేవకునిగా నేను ప్రేమతో అడుగుతున్నాను, మీలో ఎంతమంది యేసయ్య నా పాపాలు క్షమించాడు అని ధైర్యంగా చెప్పగలరు? మీ కుడి హస్తం చూపించండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట పదే పదే నేను మీకు సెలవిస్తా ఉన్నానంటే, చదవడానికి సమయం లేదు కానీ మత్తయి సువార్త 7:22 అనేకసార్లు మీకు చెప్తా ఉంటాను. కొంతమంది యేసుతో అంటున్నారు, ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? మీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున మేము ప్రవచింపలేదా? ఎవరు వీళ్ళందరూ? చర్చికి క్రమంగా వెళ్ళేవాళ్లే, దేవుని వాక్యం చెప్పేవాళ్లే, దేవుని సేవకులుగా నటించేవాళ్లే. యేసే వాళ్ళని చూసి ఏమన్నాడు? శబాష్, నా నామం మీద దేయాలి, ఓ శబాష్, వండర్ఫుల్ వర్క్, అద్భుతమైన ప్రసంగాలు చేశారు కదా, శబాష్, వెరీ గుడ్ అన్నాడా? అనలేదు. అది విచారకరమైన సంగతి. దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసయ్య ఏమన్నాడంటే, అక్రమము చేయు వారులారా మీరెవరో నేను ఎరగను, గెట్ అవుట్. ఎంత విచారకరమైన సంగతి. దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం పాటలు పాడుతూ ఉన్నాం, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తూ ఉన్నాం. రక్షణ లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే, మారు మనస్సునకు తగిన ఫలములు మన జీవితంలో లేకపోతే, దేవుని సేవకునిగా ప్రేమతో మిమ్మల్ని వార్న్ చేస్తూ ఉన్నాను, మనం వెళ్ళేది నిత్య నరకానికే. సో దేవునికి స్తోత్రాలు. ఇక్కడ కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానిద్దాం. ఈ పక్షవాతం కలిగిన ఒక వ్యక్తికి కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏమున్నది, వాళ్ళకు చలనం ఉండదు, అటు ఇటు కదలలేరు. లేక కొంతమంది సగం శరీరానికి కుడి కాలు కుడి చేయి పడిపోవటం, ఎడం కాలు ఎడం చేయి పడిపోవటం. ప్రసాద్ గారికి ఒకసారి పెరాలసిస్ వచ్చింది. నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతమైన విధానంలో ప్రసాద్ గారిని స్వస్థపరిచాడు. ప్రసాద్ గారు ఏం చేయాలి ఇప్పుడు? ప్రభు మహిమ కోసం జీవించాలా? పాత విషయాలు, లోక విషయాలు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధంగా సినిమాలు చూడడం, లోక సంబంధమైన విషయాలు ప్రసాద్ గారు తన జీవితంలోనికి రానివ్వకూడదు. మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు కోసమే జీవించాలి. ప్రభువా నేను జీవించే శేష జీవితం అంతా నీ కొరకే జీవిస్తాను. ఇక్కడ ఈ పక్షవాతం వచ్చిన వారికి చలనం ఉండదు. రెండోది, ఏమీ చేయలేరు, నిస్సహాయ స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయాలంటే ఇతరుల మీద ఆధారపడాలి. అన్నం తినాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలా, బయటకు వెళ్ళాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలా, వాష్రూమ్కి వెళ్ళాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలా. అంత మాత్రమే కాదు, ఉదాహరణకి ఈ కుడి చేతికి పెరాలసిస్, కుడి చేయి ఉంటుంది కానీ ఏముండదు, దానికి చలనం ఉండదు, స్పర్శ ఉండదు. దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో పక్షవాతం ఉండటం మూలకంగా తనకు కలిగిన నష్టాలు ఇవన్నీ, కదలలేడు, మంచి చేయాలని కోరుకుంటుంది కానీ మంచి చేయలేడు. అయితే ఆత్మ సంబంధమైన పక్షవాతం మన జీవితాలలో ఉంటే ఆత్మ సంబంధంగా కూడా ఈ విషయాలు
మనం ఏమీ చేయలేని స్థితిలో ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ పక్షవాయువు గలవాడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అది గొప్ప సంగతి. ఈరోజు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రజలు బాధపడతారంట. ఎంత బాధపడినా దేవుని వైపు తిరగరు వాళ్ళు. ఎందుకంటే సైతాను వాళ్ళను పూర్తిగా ఆక్రమించేసింది. దేవుని వైపు తిరగరు, పైగా దేవుణ్ణి దూషిస్తారు. అలాంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంటే ఇతనికి కలిగిన పక్షవాతం పాపం వలన కలిగిందని ఈ వాక్య భాగంలో మనం చదవం. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక అనారోగ్యకరమైన పరిస్థితి నుంచి వెళతా ఉన్నాం, ఒక కష్టతరమైన పరిస్థితి నుంచి మనం వెళతా ఉన్నాం, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనం వెళతా ఉన్నాం. దేవుని బిడ్డలుగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, మన ఆత్మీయ జీవితాలను మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఈ రోగం, ఈ అనారోగ్యం నా జీవితంలోనికి వచ్చిందంటే, నా జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ నా హృదయం ఏ మూలలోనో ఏదైనా పాపం దాగి ఉందా అని మన ప్రశ్న. అయితే వచ్చే రోగాలన్నీ పాపం మూలకంగానే రావు. కొన్ని రోగాలు దేవుడు అనుమతిస్తాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన్. కొన్ని రోగాలు, కొంత అనారోగ్యం మూలకంగా ప్రభు మన జీవితాలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం నేర్చుకుంటే దేవునికి స్తోత్రం. నేర్చుకోలేదు, అనారోగ్యం వచ్చింది, బాగు చేస్తాడు. కష్టం వచ్చింది, బాగు చేస్తాడు. శ్రమ కలిగింది, యేసయ్యా అని మొరపెట్టావు, యేసయ్య బాగు చేశాడు. అయినా ఇంకా మనం పాపంలోనే జీవిస్తూ ఉన్నాం అనుకోండి. వాక్యంలో రాయబడిన మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడి మీదకి ఏమొస్తుందంట? హఠాత్తుగా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. బైబిల్ గ్రంథంలో కొంతమంది మనం చూద్దాం త్వరగా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇక్కడ నయమాను ఉన్నాడు. నయమానుకి ఏమొచ్చింది? క్షమించాలి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో గెహజీ ఉన్నాడు. గెహజీకి ఏమొచ్చింది? కుష్టు వ్యాధి వచ్చింది. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడండి. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోండి. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ఏమొచ్చింది? 2 ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహజీ ఉన్నాడు. గెహజీ ఏం పొందుకోవాలా? వీలైతే ఎలీషాలాగా 2 ఆత్మను పొందుకోవాలా, లేకపోతే ఎలీషాలో ఉన్న కొన్ని మంచి ఆత్మీయ లక్షణాలు తన జీవితంలో పొందుకోవాలా, లేకపోతే ఏలియా జీవితంలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు, లేదా ఎలీషా వలె 2 ఆత్మను కూడా గెహజీ పొందుకోవాలి. కానీ గెహజీ ఏం పొందుకున్నాడు? కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. ఎందుకు కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు? బాడీలో ఒక దురాశ ఉంది. ఈ రోజున నేను అనేక మందిని గమనిస్తూ ఉంటానండి. ఏ విధం చేతనైనా డబ్బు సంపాదిస్తే చాలు, విశ్వాసులుగా ఉంటారు, డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు, ఆఫీసులో అబద్ధాలు చెబుతారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పకపోవచ్చు,
అదే మాట అండి, స్మృతల్ని ఏంట్రా మా క్విడ్ 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 ప్రో అంటే, క్విడ్ ప్రో అంటే నేను డైరెక్ట్గా నీకు లంచం తీసుకోను, నీ దగ్గర నుంచి లంచం తీసుకోను, నీకు మంచి పని చేస్తా. నువ్వేం చేస్తావు? మా అబ్బాయి బర్త్డే వచ్చిందనుకో, మంచి రింగ్ పట్టుకోసం, మంచి గోల్డ్. ఏంటిది? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు అస్సలు కొంతమంది అబద్ధాలు చెప్తారండి. దేవుని సేవకులు కూడా అబద్ధాలు చెప్తారు. నేను పేద పిల్లలకి 2 కంప్యూటర్లు, 2 కీబోర్డులు, ఒక 3 మిషన్లు. నా దగ్గర డబ్బులే వాస్తవంగా, కానీ ఎందుకో ప్రభు ఇచ్చిన ఆలోచన ఉంది. ఈ వేసవి రోజుల్లో అనవసరంగా ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, సినిమాలు షికార్లు చేస్తే పాడైపోతారని చెప్పి సరే పేపర్ ఇచ్చేస్తే చాలామంది పిల్లలు వచ్చారు. సరే డబ్బులు లేకపోయినా కష్టపడి కొత్త కంప్యూటర్లు 2 కొన్నాను, కొత్త కీబోర్డులు చిన్నవి 2 కొన్నాను, ఒక సెకండ్ హ్యాండ్ మిషన్లు కొన్నాను. ఈ పని ఓ పాస్టర్ గారికి అప్పచెప్పా. ఇంకొక ఆమె వచ్చి నాతో అంటది, అయ్యగారు ఆ పాస్టర్ గారు మీకు కొనిచ్చిన దాంట్లో కమిషన్ తీసుకున్నాడండి. పాస్టర్ గారు అయ్యుండి పేద పిల్లలకు కొనే వాటిల్లో కమిషనా? వీడిని పాస్టర్ అనాలనా, సైతాన్ దూత అనాలనా? 100% వాడు సైతాన్ దూతాయి. కాకపోతే గొరిచర్మం వేసుకొని తోడుళ్ళు వస్తాయి కదా. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, మన సంపాదన, ఒకసారి నేను చెప్పాను, దైవజనులు యేసన్న గారిని భోజనానికి ఆహ్వానించాడంట. చాలా రోజులకు తొందరపడి, అన్నా మీరు మా ఇంటికి రావాలన్నా, మా ఇంటికి రావాలన్నా, మా ఇంటికి రావాలన్నా. ఆయన తమ్ముడా నాకు ఖాళీ ఉండటం లేదు తమ్ముడా, వస్తానులే బతిలాడుతూ ఉంటే ఓ రోజు ఇంటికి తీసుకెళ్ళాయంట. మంచిగా భోజనం పెట్టాయంట. రూమ్లో తీసుకెళ్ళి, అన్న ఈ మంచం మీద పడుకోండి అని పడుకోబెట్టాడు. దైవజనులు యేసన్న గారు బాగా అలసిపోయినాడు కాబట్టి నిద్రపోయాడు. సగ్గా ఉదయాన్నే మెలకు వచ్చింది. ఉదయం మెలకుకి కాఫీ తీసుకొని ఈ సహోదరుడు వచ్చాడు. అన్నా రాత్రి అంతా బాగుమని నిద్ర పట్టిందా మీకు? కొంచెం అలసిపోయినట్టున్నాను తమ్ముడు, చక్కగా నిద్రపోయాను, థ్యాంక్ యూ. అన్నా మీకేమనిపించలేదయ్యా మంచం మీద పడుకుని? నాకేం అనిపించలేదయ్యా. బాగా నిద్ర పట్టిందా? బాగా నిద్ర పట్టిందయ్యా. మరి అదేంటన్నా, ఈ మంచం మీద నేను పడుకుంటే రాత్రంతా మంచం పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎగురుతూ ఉంటుందన్నా. యేసన్న గారు నవ్వి కాసేపు ఆలోచించి, ఎక్కడి నుంచి తెచ్చావు ఈ మంచం అని అడిగాడంట. ఆ మాట అడగగానే ఈయన తలగిక్కుంటా ఉన్నాడంట. ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పయ్యా అంటే, అన్నా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కదా, అక్కడ దొంగతనంగా చెక్క తీసుకొచ్చి పట్టు మంచం చేయించానన్నా అన్నాడు. అది సంగతి. నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే ఈ మంచాన్ని తీసుకెళ్ళి బయటపడాయి, నీకు ఆ సమస్య పోతుందని చెప్పాడంట. సరే తీసేస్తానులేనా? తీసేస్తాను కాదు, ఇప్పుడే తీసేను, ఇంట్లో ఉండగానే తీసే. ఈయనంట దాన్ని నవారు ఏమంటారు దాన్ని, నవారు అమ్మా ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా తీసుకెళ్ళి బయటపడే అన్నాడంటే, అన్నా మంచం దొంగతనంగా తీసుకొచ్చాను కానీ నవారు మాత్రం కొన్నదేనన్నా. ఎందుకు ఈ రోజున మన జీవితాలలో, మన ఇంట్లో, అందుకని నేనేం చెప్తానంటే, మీరు రెంట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి, ప్రార్థనతో వెళ్ళాలి. మీరు ఆ ఇంట్లో, కొత్త ఇంట్లోకి కూడా వాక్యము చదివి ప్రార్థన చేస్తున్నప్పుడు
విశ్వాసముతో ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఆ గృహాన్ని పరిశుద్ధపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ప్రభు బిడ్డలంగా మనము జీవించుదాము గాక. గేహజీ ఒక అద్భుతమైన దేవుని సేవకుడిగా ఉండి కూడా ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. అంటే దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నట్టుగా యుగాంతమందున్న మనకు ఎందుకోసం రాయబడ్డాయి? ఇవి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. మన జీవితాలలో జాగ్రత్తగా ఉందుముగాక. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం, అక్కడ హెరోదు అనే ఒక రాజును మనం చూస్తూ ఉన్నాం. ఈ హెరోదు రాజు తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన దేవుని స్థానాన్ని తను తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నా విశ్వాసులైన వాళ్ళు కూడా మా భార్య వచ్చిన తర్వాత అండి నాకు బాగా కలిసి వచ్చిందండి, నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత అండి మాకు బాగా బంగారం వచ్చింది. ఎందుకంటే లోకంలో అంటారు కదా, ఏ వేళ గొడ్డు వచ్చిన వేళ, బెడ్ వచ్చిన వేళ, గాడిది గుడ్డు వచ్చిన వేళ. ఏం గొడ్డు వచ్చిన వేళ? దేవుడు నన్ను దీవిస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే, ఒక ఆయన తెలుసు దేవుని కృపన్న. పెళ్ళైన తర్వాత సొంత ఇల్లు కొనుక్కున్నానన్న. మా పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందన్న. నా రోజుల తర్వాత ఇదంతా పోయింది. పెళ్ళైన తర్వాత వచ్చింది కదా, కూతురు పుట్టిన తర్వాత వచ్చింది కదా బంగారం. ఎందుకు పోయింది ఇదంతా? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితాలలో మేలు జరిగిందంటే మహిమ ఎవరికి ఇవ్వాలి? ఘనత ఎవరికి ఇవ్వాలి? స్తోత్రాలు ఎవరికి చెల్లించాలి? మాకు కాదు, యెహోవా మాకు. ఈ హెరోదు రాజు దేవుణ్ణి మహిమ పరచని కారణాన 5వ అధ్యాయం మీరు చదివితే ఎలా చచ్చాడంట? ఎలా చచ్చాడు? వాక్యం సెలవిస్తూ ఉంది, పురుగులు బట్టి చచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమ పరిచే వాళ్ళం మనం ప్రతి వారం చెప్పుకుంటూ ఉంటాం. ప్రభు బలిలో పాలు ప్రభు బలిలో పాలు పొందేటప్పుడు అయోగ్యంగా పాలు పొందితే ఏమిటి నష్టం? ప్రభు బలిలో అయోగ్యంగా పాలు పొందితే ఏమిటి నష్టం? చెప్పారు ఎవరు? అవును, నువ్వు చెప్పావా? శిక్షావిధి, తర్వాత బలహీనత, నెంబర్ 2, తర్వాత రోగులు, నెంబర్ 3, తర్వాత నిద్రిస్తారు చాలామంది. 4 విషయాలు. నీవు ప్రభు బలలో యోగ్యమైన విధానంలో పాలు పొందావనుకో, శిక్షా విధి లేదు. నువ్వు బలహీనతలో ఉండవు, ఎలా ఉంటావు? బలవంతుడిగా ఉంటావు. నువ్వు రోగములో జీవించవు, ఎలా జీవిస్తావు? ఆరోగ్యంగా జీవిస్తావు. నీవు నిద్రించే వ్యక్తిగా ఉండవు, కానీ ప్రభువు కోసం, ప్రభు మహిమ కోసం జీవించే వ్యక్తిగా నీవు ఉంటావు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 21వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు మనకి టైం లేదు. యెహోరాము అనే ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి 19 దాకా. ఈ యెహోరాము అనే రాజు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాయంట. ఇప్పుడు ప్రవక్త ఏలియా దగ్గర నుంచి అతనికి ఒక కబురు వస్తూ ఉంది, అతనికి ఒక లేఖ వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు లేఖనాన్ని కానీ చాలా జాగ్రత్తగా చదివితే యెహోరాము అనే వ్యక్తి జీవితంలో ఉన్న ఆ దోషాన్ని బట్టి, ఆ దుష్టత్వాన్ని బట్టి అతని ప్రజలు బాధపడ్డారు, అతని కుటుంబం బాధపడింది. అతడు
స్వస్థత లేని, లేదా ఇంకో మాటలు చెప్పాలంటే నయం కాని ప్రేగుల వ్యాధితో చనిపోయినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అనేక సార్లు మన జీవితంలో ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు దేవుని బిడ్డలారా మనలను మనము విమర్శించుకొందుముగాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సంఖ్యాకాండం 32:23 నీ పాపము నిన్ను పట్టుకొనును. సారీ, ఈనాడు పేపర్లో చదివాను నేను. రోడ్డు వేస్తూ ఉన్నారు. రోడ్డు పక్కన రోడ్డు తవ్వుతూ ఉంటే కొన్ని ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఎప్పుడో పాతకాలంలో ఏమంటారు దాన్ని, శ్మశానం అయి ఉంటుంది అనుకొని, సరే ఇంకా రోడ్డు వేయాలి కాబట్టి అవి కూడా చాలా పాతకాలం నాటి ఎముకలు కాబట్టి రోడ్డు వేస్తూ ఉంటే ఆట వచ్చిన ఎముకలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలతో పాటు పుర్రె కూడా బయటపడింది. పుర్రె కూడా బయటపడితే ఆ పుర్రెని కూడా పక్క పడేస్తారు. పక్క పడేస్తే పుర్రెలో నుంచి గలగల గలగల శబ్దం వస్తుందంట. ఏమిట్రా పుర్రెలోని శబ్దం వస్తుందని ఇంకోసారి తన్ని చూశారు. తను చూస్తే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుందంట. దాన్ని తీసి చూస్తే పెద్ద మేకు, లవైన మేకు ఒకటి ఆ తలలో, ఆ తల మీద, తలలో మరి ఏ భాగంలో ఒకటి ఆ తలలో కొట్టినట్టు అర్థమైందంట. అదే వాళ్ళు పోలీసులకి అప్పచెప్పారు. అదే అంటారు కదా, తీగలాగితే 80 సంవత్సరాల క్రితం ఒక అందమైన అమ్మగారు, అంటే ఈ రోజుల్లో మనం వినే సమస్యలు ఎన్ని సంవత్సరాల క్రితం, నేను అది చదివి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. అంటే 20 ఏళ్ళకి 80 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలకి, అంటే ఈ రోజుల్లో మనం వినే ఈ స్టోరీలన్నీ 100 ఏళ్ళ క్రితం కూడా ఉన్నాయి అన్నమాట. సరే, మొత్తానికి తీస్తే, ఆరా తీస్తే ఈ అందమైన అమ్మగారు ఇంకొకటితోటి పాపంలో పడిపోయింది. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో, ఎప్పుడైతే సైతానికి మన సైతాను ఎంతకైనా తెగిస్తాడండి, ఎంతకైనా చేయడానికి ప్రోత్సహిస్తాడు. ఒకడంట ఒక అమ్మాయిని ప్రేమించాడంట. నువ్వు నిజంగా ప్రేమిస్తే మీ అమ్మాయి తలబట్టరమా, ఏడికి బుర్రలేదు. సరే, వాళ్ళ అమ్మ నిద్రపోయేటప్పుడు మంచి షార్ప్ చాక్ తీసుకొని టక్మని కట్ చేసి జుట్టు పట్టుకొని పొడిగెత్తా ఉన్నాడంట. ఎందుకు? పనికి మళ్ళీ దానికి చూపించాలి కదా వాళ్ళ అమ్మ తల. నేను ఎప్పుడు విన్నా. పరిగెత్తుకొని వెళ్తాముంటే ఎదురుగా ఏదో కాలు మూతి ఫలామని పడినట్టు పడ్డాడంట. ఆవిడ తల్లి అంటుందంట, ఆ తల్లి తల అంటే, ఏంటన్నా కొడుక దెబ్బ తగిలిందా? అంత ప్రేమ కలిగిన తల్లిని, తల్లి ప్రేమ మనం వర్ణించగలం చెప్పండి? గర్భిణీ తల్లి కాన్పు కోసం హాస్పిటల్లో చేరింది. డాక్టర్ సతమతం అవుతూ ఉన్నాడు. చివరికి తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నాకు చేతనైన మటుకే నేను ప్రయత్నం చేశాను, నేను చేయగలిగినంత చేశాను. కానీ 2 మార్గాలు. బిడ్డ బ్రతికితే నువ్వు బతుకు, నువ్వు బతికితే బిడ్డ బతకదు. అమ్మా, నన్ను ఏం చేయమంటావు? డాక్టర్ గారు, బిడ్డే బతకాలండి. అది తల్లి ప్రేమ. తెలియని వాళ్ళు మూర్ఖత్వంగా ఈ రోజున తల్లిని ద్వేషించే వాళ్ళుగా అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని చూడలేకపోతున్నామండి. వాడు బతికుండగానే
పెద్ద గుంటలోకి ఆ ముసలి తల్లిని నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్తూ ఉన్న విషయంలో మొత్తానికి పోలీసులు చివరికి తేల్చింది ఏంటంటే, ఆ భర్త చనిపోయాడు, అదే సామాన్యమైన మరణం ఆ రోజు అనుకున్నారు. కానీ తీరా ఇది చేస్తే ఏమో పండు ముసలం అయిపోయిందంట. 85 సంవత్సరాలు 87 సంవత్సరాలు. పోలీసులు వెళ్ళారు, అబ్బగారు ఒక్కసారి స్టేషన్కి వస్తారా, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. మరి ఏమేమనుకున్నదో ఏమో, ఊగుతా వెళ్ళింది ముసలామ. ఏం ముసలామా, భలే పని చేసావే నువ్వు. నేనేం చేశానయ్యా? ముసలామా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీ భర్త తల్లో బెత్తరపోయిందంట. ఎందుకు నేను ఆ స్టోరీని ఈనాడులో నేను చదివాను. ఆ స్టోరీని ఎందుకు చెబుతున్నానంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి జీవితంలో కానీ, పక్షవాయువు కలిగిన వ్యక్తి జీవితంలో కానీ, అతనికి ఉన్న ఆ మంచి స్నేహితులు కానీ, వారు ప్రభువు మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ఆ ప్రభువు మా స్నేహితుడిని స్వస్థపరుస్తాడు. మంచంలో ఉన్నవాడు ఏమన్నాడు, ఎట్ ఎనీ కాస్ట్, దేమైనా సరే, అరే యేసయ్య దగ్గరికి మనం వెళ్ళామంటే యేసయ్య నన్ను తప్పకుండా బాగు చేస్తాడురా. యెరూషలేములో ఇల్లు పైకప్పులు అంటే స్లాబ్లు ప్లేట్స్ లాగా ఉంటాయంట, పలకలాగా ఉంటాయంట. ఒక దైవజనుడు వాక్యం చెప్పగానే విన్నాను, ఆ ఇల్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిదంట. సరే, యేసుక్రీస్తు ప్రభు వారి ఇల్లే కాబట్టి వాళ్ళు ధైర్యంగా పైకప్పు తీశారు, ఆ వ్యక్తిని కిందకి పంపించారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది కదా. ఎందుకు పైకప్పు తీశారంటే, ఆడ జనాలు ఎలా ఉన్నారంటే, చదువమ్మ మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా. చాలామంది కూడి ఉన్నందున. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకొక ఆత్మ సంబంధమైన పాఠం ఉంది. చాలామంది కూడి ఉన్నందున వారు ప్రభు దగ్గరికి రాలేకపోయారు. ఈ రోజున నీవు కూడా ప్రభు దగ్గర రాలేకపోతున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని చదవాల్సినంతగా చదవలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినంతగా ప్రార్థించలేకపోతున్నావు. వాళ్ళు యేసయ్య దగ్గర రావడానికి చాలామంది గుంపుగా ఉన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయం, ఇంకా వేరే సువార్తల్లో కూడా ఉంది. ఆమె యేసయ్య దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంది. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే అక్కడ ఎవరున్నారంట? జనసమూహం ఉన్నారట. ఈ జనసమూహం అంటే అందులో ఉన్న ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే, యేసయ్య దగ్గరకు రాకుండా నిన్ను ఆపే సైతాను శక్తులు. ఈ లోక విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, లోక ఆశలు, శరీర ఆశలు, శరీర కార్యాలు నిన్ను ప్రభు దగ్గరకు రాకుండా చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. వీళ్ళు పైకప్పు విప్పివేశారు. దేవునికి స్తోత్రాలు.
రక్తస్రావం కలిగిన స్త్రీ, ఒకవేళ ఇక్కడ బల లేకపోతే నేను యాక్షన్ చేసి చూపించేవాడినేమో. మోకాళ్ళ మీద వెళుతూ ఉంది, అయ్యా కొంచెం పక్కకు జరగండి. ఇంకొకటి తన్నుతా ఉన్నాడావని, పర్వాలేదయ్యా కొంచెం పక్క తప్పుకో, అయ్యా కొంచెం నాకు స్థలం ఇవ్వు, అయ్యా నాకు కొంచెం స్థలం ఇవ్వు, అయ్యా కొంచెం నన్ను ముందుకు పానివ్వండి, అయ్యా నాకు కొంచెం స్థలం ఇవ్వు, అయ్యా నన్ను కొంచెం ముందుకు పానివ్వండి. వచ్చింది 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 యేసయ్య పాదాల దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం దూరం, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి కొంచెం దూరం, ఇంకొంచెం కష్టపడి మోకాళ్ళ మీద ముందుకు వచ్చింది. యేసయ్య వస్త్రం తాకింది, వెంటనే స్వస్థత చేకూరింది. దేవుని బిడ్డలారా, యేసు దగ్గర రావడానికి ఏది నిన్ను ఆపుతూ ఉంది? దేవుని వాక్యంలో జక్కయ్య అని ఒక ఆయన చూస్తాం. యేసయ్యను చూడడానికి జక్కయ్య చేస్తూ ఉన్న లోపం ఏంటి? జక్కయ్య పొట్టివాడు, నీవు నేను పొట్టివాళ్ళంగా ఉన్నాం. దేనిలో పొట్టివాళ్ళంగా ఉన్నాం? ప్రభువును చూసే విషయంలో పొట్టివాళ్ళంగా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. వాళ్ళేమో కప్పు విప్పారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ముఖాళ్ళ మీద ముందుకు వెళుతూ ప్రజలు తనుతూ ఉన్నా, ప్రజలు తొక్కుతూ ఉన్నా, ముందుకు వెళుతూ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. జక్కయ్య చెట్టెక్కాడు. యేసయ్యను చూడాలనే ఆశ. యేసయ్య వచ్చిన తర్వాత జక్కయ్య ఇల్లు ఎంత మారిపోయిందండి. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే ఎంత అంతలు ఇస్తాను? 4 అంతలు ఇస్తాను. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? ఈ రోజుల్లో అలాంటి కన్వర్షన్ రావడం వల్ల యేసయ్యను నమ్ముకున్న తర్వాత యేసయ్య పేరు చెప్పుకొని సంపాదన ఎక్కువ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో. నాకు తెలుసు కొంతమంది పేర్లను చెప్పకూడదు, కానీ ప్రభువుకు మనం వదిలేయాలా? దేవుని సేవ పేరు చెప్పుకొని లక్షలు కోట్లకు కోట్లు ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించుకునే ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకులను మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య అలా కాదు. నేను ఒక సాక్ష్యాన్ని గతంలో మీకు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక ఆయన సర్వీస్లో ఉన్నాడంట. కొన్ని సంవత్సరాల పాటు ఒక రైల్వే స్టేషన్ నుంచి, అంటే వాళ్ళ సొంతూరు నుంచి తను జాబ్ చేసే స్థలానికి కొన్ని సంవత్సరాల పాటు ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేశాడంట. దేవునికి స్తోత్రాలు. ఎవరో సువార్త చెప్పారు ఆయనకి. ప్రభువును వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. LGF చర్చ్ అని ఉంటుంది, మీరు విన్నారా? చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. భక్తి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ గారు. నువ్వు సరిగ్గా లేవని పాస్టర్ గారికి తెలిస్తే నీ ముఖం మీద నీకు బల్లెవ్వడు. సరే, అది కరెక్టా కాదనేది వేరే విషయం. సరే, ఈ LGF సంఘానికి చెందిన సహోదరుడు కాబట్టి మొత్తం కూర్చొని లెక్కేశాడు. ఎన్ని నెలలు నేను టికెట్ లేకుండా అక్కడి నుంచి ఎక్కడికి కూర్చొని లెక్కేశాడు. రోజు ప్రయాణం ఎంత, నెలకి ఎంత, సంవత్సరంకి ఎంత, 4 సంవత్సరాలకి ఎంత, ఈ 4 సంవత్సరాలకి ఎంత అవుతుందో దాన్ని సౌత్ సెంట్రల్ ఆఫ్ ఇండియా, సౌత్ సెంట్రల్ వాళ్ళ రైల్వేస్ వాళ్ళ పేరు మీద DD తీసి చెన్నై పంపించాడు. చెన్నై పంపించి దాంట్లో క్లుప్తంగా తన సాక్ష్యం రాశాడు. అయ్యా, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను తిరిగిపోతుని, ఒకప్పుడు నేను మోసగాడిని, ఒకప్పుడు నేను లంచాలు తీసుకునేవాడిని, ఒకప్పుడు నేను చాలా భయంకరమైన వ్యక్తిని. ఈ రోజున యేసయ్య నన్ను దర్శించాడు. దేవుని మహాకృపలో నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని నేను పరిహరించుకున్నాను.
దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది 4 గంటలు ఇవ్వాలని. కనుక నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఫలాని స్టేషన్ నుంచి ఫలాని స్టేషన్ వరకు ఇన్ని రోజులు నేను టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. ఇదంతా అప్రాక్సిమేట్గా నేను క్యాల్కులేట్ చేస్తే ఇంత అవుతుంది. దీనికి 4 గంటలు 4 టైమ్స్ ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నేను డీడీ తీసి మీకు పంపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ విషయం, ఆ సాక్ష్యం హిందూ పేపర్లో వచ్చింది. ఎప్పుడు దగ్గరైనా ఏదైనా అన్యాయంగా నేను తీసుకుంటే 4 గంటలు ఇస్తాను ప్రభువా. యేసయ్య ఏమన్నాడు? వీడు కూడా ఎవరి కొడుకు? అబ్రహాము కుమారుడే. ఏమొచ్చింది ఇంటికి? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతని జీవితంలో పక్షవాతం వచ్చింది, మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది. కారణం ఏమిటి? ప్రతిసారి పాపం అని నేను చెప్పలేను, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏదో పాపం మన కుటుంబంలోనో మన జీవితంలోనో ఎక్కడో ఉండి ఉంటుంది. దాన్ని సరిచేయడానికి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. జాగ్రత్తగా ఉన్నా. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పక్షవాయువుకి 4 స్నేహితులు ఉన్నారు. ఏమన్నా బిడ్డలారా, ప్రేమైన సహోదరులారా, తాగుబోతులతో స్నేహం చేయమా, వ్యభిచారులతో స్నేహం చేయమాకండి. సినిమాలు, ఇదేంటి సీరియళ్ళు, అలాంటి వారితో స్నేహం. దేవుని వాక్యాన్ని గురించి ధ్యానించే వాళ్ళతో స్నేహం చేయండి. కొంచెం టైం దొరికిందా, నువ్వు కొంచెం ఫోన్ చేసావా? ఈ మధ్య నా ఒక సహోదరు, బ్రదర్ ఒక సేవకురాలు మా ఇంటికి వచ్చిందండి, వచ్చిన దగ్గర నుంచి లోక సంబంధమైన మాటలే, కానీ ఒక దేవుని సేవకురాలుగా దేవుని మాట ఒకటి మాట్లాడలేదండి. నిన్ను గురించి నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు ప్రజలు? నేను ఇక్కడ మందిరం స్టార్ట్ చేయకముందు మా అంకుల్ గారు, బెంజమిన్ గారు దేవుని సేవకులు కర్మేలకు వెళ్తూ ఉండేవాళ్ళం. మా పాప ఇక్కడ ఆటో నగర్లో ఒక కాలేజీలో ఆదివారం పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, 2 గంటలు ఇచ్చేవాళ్ళు. నేను ఆటో నగర్ నుంచి చిట్టి దగ్గర వెళ్ళడానికి చాలా దూరం అయిపోయింది కాబట్టి ఆటో నగర్లో మన బ్రాంచ్ ఉండేది. సరే, మన బ్రాంచే కదని అక్కడికి వెళ్ళాను. అక్కడ మరి సహోదరులు ఇమ్మాన్యుయల్ గారు, వాళ్ళ భార్య నేషా సిస్టర్ గారు. ఆ నేషా సిస్టర్ గారు అన్నది ఎంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ అంటే, నిజమైన దైవ సేవకురాలంటే ఆమెను నేను చూశాను. ఒకసారి ఎవరు చనిపోతే మా బండిలో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాం. మీరు చెబితే నమ్మరు, నేను సిగ్గుపడ్డాను ఆమె చేసే పనికి. ప్రతి టోల్ గేట్ దగ్గర ఆమె సువార్త, కొత్త నిబంధన కానీ సువార్త కరపత్రం కానీ ఇస్తానే ఉందండి. మేము వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళేటప్పుడు 2 సార్లు టీ తాగటానికి ఏమంటుందండి, రోడ్డు డాబా దగ్గర ఆగామండి. ఆ సిస్టర్ గారు దైవ సేవకురాలు, ఆమెతో 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉంటే